అబ్దుల్ కలాం ఆ పేరు వింటేనే ఏదో ఉత్తేజం, స్వప్నాలను కూడా నిజం చేయగలరు అన్నంత బలం. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సాగిన ఆయన జీవన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు, మరెన్నో ఎత్తుపల్లాలు. కటిక దారిద్ర్యం నుంచి గగనాన్ని శాసించే వరకు, సాంకేతిక భారతాన్ని స్వప్నించే వరకు, కలాం చివరి క్షణం వరకు కాలంతో పరుగులు తీస్తూనే ఉన్నారు. యువతను ఉత్తేజపరుస్తూనే తనెంతో ప్రేమించే గగనంలోనే ఐక్యమయ్యారు. అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. కలాం పూర్తి పేరిది. 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వర పావన క్షేత్రంలో జన్మించారు కలాం. కష్టాలు, సమస్యలు, వీటి మధ్యే ఆయన జీవనయానం మొదలైంది. కటిక పేదరికం మధ్యే ఆయన చదువు పడుతూ లేస్తూ సాగింది. ఆ కఠినమైన పరిస్థితులే కలాం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. ఆ వ్యక్తిత్వమే అచంచలమై కఠోర దీక్షగా మారి భారతదేశానికి రక్షణ రంగంలో స్వావలంబన సాధించే వరకు సాగింది. తండ్రి జైనులాబ్దీన్, తల్లి ఆసియమ్మాళ్ ఇద్దరూ మానవతావాదులు. వారి నుంచే కలాం తాత్విక భావనలను పుణికిపుచ్చుకున్నారు. రామ కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం తండ్రి పడవ నడుపుతూ ఉంటే కలాం సాయపడేవాడు. తండ్రితో పాటు మసీదుకు వెళ్లి నమాజ్ చేసేవాడు. అలా ఏ ధర్మమైనా మనిషిని సన్మార్గంలో నడిపే పడవ లాంటి దివ్యశక్తేదో ఉందని ఆయనకు చిన్ననాడే ఆధ్యాత్మిక చింతన కలిగింది. అంతేకాదు, తన తండ్రికి రామేశ్వర ఆలయ పూజారితో ఉన్న స్నేహం మతాతీతమైన లౌకిక తత్వానికి బీజం వేసింది. కలాంలో చదువు పట్ల ఆసక్తి రేపిన వ్యక్తి ఆయన దగ్గర బంధువు జలాలుద్దీన్. ఆ ఊరిలో ఇంగ్లీష్ తెలిసిన వ్యక్తి జలాలుద్దీనే. ఆయన ప్రపంచంలో విజ్ఞానులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణల గురించి కలాంకి వివరించేవాడు. అదే కలాంకి తొలి శాస్త్ర విజ్ఞాన పాఠమై ఆ తరువాత బలమైన లక్ష్యమై గగన శిఖరాన్ని చేర్చింది. ఆ సమయంలోనే కలాంకి పరిచయమై కడదాకా నిలిచిన గొప్ప స్నేహితుడు పుస్తకం. ఆ ఊర్లో కమ్యూనిస్టు నేత మాణిక్యం ఇంట్లో మాత్రమే గ్రంథాలయం ఉండేది. పాఠశాల అనంతరం చిన్నారి కలాం ఎక్కువగా ఆ ఇంట్లో పుస్తకాలతో గడిపేవాడు. కలాం జీవితాన్ని ప్రభావితం చేసిన మరో వ్యక్తి శంషుద్దీన్. ఆయన రామేశ్వరంలో వార్తాపత్రికల పంపిణీదారు. రోజు ప్రపంచంలో ఏం జరుగుతోందో, సాంకేతికత ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతోందో పత్రికల ద్వారా తెలుసుకునే అవకాశం శంషుద్దీన్ ద్వారా లభించేది. ఆయనతో స్నేహం పెరిగింది. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో రామేశ్వరంలో రైళ్లు ఆగేవి కావు. పంపిణీ చేయాల్సిన పత్రికలను రైల్లోంచే బయటకు విసిరేసేవారు. విసిరిన పత్రికలను ఏరుతూ కలాం చేసేవారు. అలా అబ్దుల్ కలాం పత్రికలు వేసే ఉద్యోగం చేశాడు. విభిన్న మలుపుల మధ్య విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ రామేశ్వరం, రామనాథపురంలలో కలాం విద్యాభ్యాసం సాగింది. చదువులో ఎప్పుడూ మధ్యమస్థాయి విద్యార్థి, కాని ఆకాశంలో నిగూఢ రహస్యాలపై ఆయనకున్న ఆసక్తే భవిష్యత్తుని నిర్దేశించింది. పక్షులు ఎగరడాన్ని ఒక అద్భుతంగా భావించిన కలాం ఏనాటికైనా గగన విహారం చేయాలని కలలుగన్నారు. 5వ తరగతి చదివే రోజుల్లో శివసుబ్రహ్మణ్య అయ్యర్ అనే ఉపాధ్యాయుడు కలాంలో ఏదో ప్రతిభ ఉందని గమనించి ప్రోత్సహించేవాడు. తనలో శాస్త్ర విజ్ఞానం పట్ల ప్రేమ, మమకారం పెంచిన గురువు, తన ఆదర్శం ఆయనేనని కలాం ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. కలాం జీవన గతిని, ఆలోచనను మార్చిన మరో గురువు అయ్యాదురై సాల్మన్. నీలో విశ్వాసం ఉంటే విధిని కూడా తిరిగి రాయగలవని కలాంని ఉత్తేజపరిచారు. 1950లో పై చదువుల కోసం కలాం తిరుచిరాపల్లి వెళ్లారు. అక్కడ సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం, ఆంగ్ల సాహిత్యంపై పెరిగిన మమకారం ఆయన జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. అక్కడ బీఎస్సీ పూర్తి చేశాక 1954లో దక్షిణ భారతంలో అప్పటికే ఎంతో పేరున్న మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశం లభించింది. కాని 1000 రూపాయలు రుసుము చెల్లించాలి. ఆ రోజుల్లో అంత డబ్బు సమకూర్చే శక్తి తండ్రికి లేదు. ఆశలు అన్నీ ఆవిరైపోతున్న వేళ సోదరి జహారా తన ఆభరణాలు అమ్మి తమ్ముడి కల నెరవేర్చింది. అలా ఎంఐటీలో కలాం కాలు పెట్టారు. అక్కడే అబ్దుల్ కలాంలో దాగున్న శాస్త్రవేత్త బయటకు వచ్చాడు. ఎంఐటీ ప్రాంగణంలో టీవీగా కనిపించే 2 పాతకాలం యుద్ధ విమానాలు కలాంను ఆకర్షిస్తూ ఉండేవి. పక్షిలా ఆకాశంలో విహరించాలన్న చిన్ననాటి కలను గుర్తు చేస్తూ ఉండేవి.
రోజూ ఆ విమానాలను చూస్తూ తనలోని ఆశకు చదువు పూర్తయ్యాక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో శిక్షణ విద్యార్థిగా చేరారు. ఆయన కలను నిజం చేసేలా 2 మంచి అవకాశాలు ముందుకొచ్చాయి. ఒకటి వైమానిక దళ ఉద్యోగం, రెండోది రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగం. అలా ఆయనకెంతో ఇష్టమైన వైమానిక దళ ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం ఢిల్లీ వెళ్లారు కలాం. కాని ఇంటర్వ్యూలో విఫలమయ్యారు. అలా తొలి కల చెదిరింది, గుండె బరువయింది. నిరాశ నిస్పృహల మధ్య మనశ్శాంతి కోసం రిషికేశ్లోని స్వామి శివానందని దర్శించారు. ఆయన కలాంలో నిరాశను తొలగించి అపజయమే విజయానికి సోపానమని హితవు పలికారు. నమ్మకంతో సాగితే భవిష్యత్తు నీదేనని ఉపదేశించి కలాంని పంపారు. రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వచ్చిన కలాంకి 1958లో రక్షణ మంత్రిత్వ శాఖలో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. అదే ఆయన శాస్త్రవేత్త జీవితానికి కీలక మలుపుగా మారింది. రక్షణలో భారత్ స్వయం స్వావలంబన సాధించే దిశగా పునాదులు వేసే నవ సాంకేతిక నిర్మాత దేశానికి దక్కిన తరుణమూ అదే.